ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నువ్వు గురువారం ఎప్పుడొస్తుంది బాబా అనుకుంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావుగా. మరి ఈ వారం, ఈ గురువారంలో వచ్చేటటువంటి ఒక మంచి మిరాకిల్‌ను నువ్వు పొందబోతున్నావు. అలాగే నీ కల సాకారం చేసుకోబోతున్నావు. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను వినేందుకు సిద్ధంగా ఉండమ్మా అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, గురువారం ఎప్పుడొస్తుంది బాబా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నావుగా. నీకోసం ఒక మంచి మిరాకిల్‌నైతే ఈ బాబా జరిపించబోతున్నాడు. అలాగే నీ కలను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు. అదేనమ్మా, ఇన్ని రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నా కల ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని. అయితే ఎన్నో గురువారాలు జరిగిపోయాయి. అలాగే ఎన్నో రోజుల నుండి నా ఎదురు చూపులు కూడా విఫలం జరిగాయి. కానీ నాకంటూ ఒక మంచి రోజు కానీ, నేను ఎదురు చూస్తున్నటువంటి, అంటే నా కలను నేను సాకారం చేసుకునేటటువంటి రోజు అంటూ నాకు రావడం లేదు బాబా అని అడిగావు కదా. కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంతగా ఎదురు చూసినా కూడా సమయం రానిదే నీకంటూ అవకాశాలు కూడా రావు. కాబట్టి అప్పటి వరకు నీకు కన్నీటి చుక్కలను తప్ప ఏది కూడా ఆ కాలం అనేది, కర్మ అనేది నీకివ్వదు. కాబట్టి ఇప్పటికి నీ కర్మ ఫలితం తీరింది కాబట్టి ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను ఇన్ని రోజులు కూడా సృష్టించి నిన్ను చిందరవందరగా కోలుకోని విధంగా దెబ్బతీసింది. కానీ ఒకటైతే నిజం, దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా. అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు. నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగించబోతున్నాను. వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుంది. నీ దారి కూడా చాలా సులభంగా, నీ ప్రయాణం అత్యంత, అంటే ఎటువంటి నష్టాలు కానీ, లేదంటే ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక నుండి అందంగా ఉండబోతుంది. నీవు అనుకున్న విధంగానే నీ కలను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు. అది కూడా రేపు గురువారం నాడు. నేను నీకు మాటిచ్చి మరీ చెబుతున్నాను. చూడు, ఎంతగా బాధపడుతూ ఉన్నావో చూడు తల్లి. ముందు ఆ కన్నీరు తుడుచుకోమ్మా. అయిన వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా? నీకొక మాట చెప్పనా? ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతున్నాయి. వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు. అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎంతవరకు వారితో మసులుకోవాలో అంతే విధంగా ప్రవర్తించాలి. ఎక్కువగా నమ్మి ఎవరినీ కూడా మోసపోవద్దు, ఎవరినీ కూడా మోసం చేయవద్దు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాటను పెడచెవిన పెట్టావు. అలాగే ఎప్పుడూ కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెబుతూ ఉంటాడు అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది, జరుగుతుంది, వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ప్రతి ఒక్కరిని నమ్మావు. అలాగే వారి బంధం దూరం అయిందని కుమిలిపోతూ ఉన్నావు. ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది అలాంటి వారిని నమ్మితే. జాగ్రత్త, కాలం పూర్తిగా మారిపోయింది. అతిగా ఎవరిని కూడా నమ్మవద్దు. అయినా కూడా జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా. నీవు గతం గురించి ఆలోచించవద్దు. అలాగే దూరమైనటువంటి బంధం గురించి కూడా ఆలోచించవద్దు. ఒక్కసారి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నాక అన్నీ కూడా నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు నిలుచొని ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు, ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఆ సమయం రావాలని కోరుకో. కాబట్టి అది వచ్చిన వెంటనే నీ జీవితంలో నువ్వు ఏదైతే పొందాలి అని కలలు కన్నావో దానిని నువ్వు పొందిన నాడు, ఎవరైతే నువ్వు దూరం చేసుకున్నావో వారే వచ్చి నీ ముంగిట నిలుస్తారని చెబుతున్నాను కదా. కాబట్టి వారి గురించి నమ్మవద్దు. అతిగా ఎవరిని కూడా నమ్మి ఈలోపు మరలా నువ్వు మరొక బాధను నువ్వు నెత్తిన వేసుకోవద్దు. కాబట్టి జాగ్రత్తగా, నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకొని బాధలకు గురి కావడం నాకు ఎక్కువ అస్సలు ఇష్టం లేదు. నీ మంచి కోరి మాత్రం చెబుతున్నాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి, అంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు
ఇన్ని రోజులు కానటువంటి నా పని, నా కల రేపు గురువారం సాకారం అవుతుంది అంటున్నావు బాబా, అది నిజమేనా? అలాంటి అనుమానాలను అసలెప్పుడూ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు, ఏ సమయంలో, ఎలా, ఏ నిమిషంలో ఏం జరుగుతుందనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటటువంటి దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటే అది ఏ నిమిషంలో ఎప్పుడు మీకు ఏ విధంగా అయినా సరే మీరు పొందేందుకు అర్హులవుతారు. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించే శక్తి, ఎంతటి నష్టాన్నైనా జయించే శక్తి, ఎంతటి బాధనైనా భరించేటటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఇచ్చానా లేదా? మరి నా తోడు లేకుండానే నువ్వు వీటన్నిటి నుండి బయటపడ్డావా చెప్పు? మరి అలాంటిది నీ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినటువంటి నీ బాబా నువ్వు ఇష్టంగా అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేడా? అది జరగదు అని ఎందుకలా అనుమానం పెట్టుకుంటావు? జరగాలి అనే మంచి మనసుతో ఉండు. అది తొందరగా ఆ తీపి కబును వినాలి అనే ఎదురుచూపుతో ఆశతోనే ఉండు. నీవు కనీసం అంటే నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు పెట్టుకోలేకపోతున్నావు కదూ! అంటే పూర్తి విశ్వాసాన్ని ఈ బాబాపై ఉంచలేకపోతున్నావు కదూ! బరువైనటువంటి వస్తువును లేపాలంటే బలాన్ని ఉపయోగించాలి. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి. అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసుకోకుండా ఉచిత సలహాలనిచ్చేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి. సహాయం చేయగలిగినప్పుడే అంటే నువ్వు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడే నువ్వు మాటను ఇవ్వాలి. ఒక్కసారి మోసపోయామని అర్థమయ్యాక పదే పదే అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ వారు ఎవరూ లేరని తెలుసుకోవాలి. మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా, కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై మోపావు. అయినప్పటికీ నేను నీపై ఎప్పుడూ కూడా కోపడలేదు. నీ లక్ష్యాన్ని మర్చిపోయావు. మధ్యలో నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు. నీ జీవిత గమ్యం ఏమిటనేది మర్చిపోయావు. వాటన్నిటి గురించి మర్చిపోయి బాబా ఏమిటి బాబా ఇది అని ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నావు. కానీ నేనందుకు నీ మీద ఎప్పుడూ కూడా కోపడలేదు. ఏదైనా కానీ కొన్ని అంటే కర్మ ఫలితం కావచ్చు, లేదా మీరు చేసుకునేటటువంటి పనుల వల్ల కావచ్చు, మీ జీవితం కొన్నిసార్లు మీకు కూడా తెలియకుండా తలకిందులుగా అయిపోతుంది. అలాంటి పరిస్థితే నీకు కూడా కలిగింది. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా! ఇప్పటికైనా ఆ ఊబిలో నుండి బయటపడు. ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే నాకు దక్కుతుంది, భగవంతుడున్నాడు అనే నమ్మకంతో, ధైర్యంతో ముందు అడుగు వేయి. ఇప్పటి వరకు నీ కల సాకారం కాలేదు అంటే అది కేవలం నీ తప్పే. నువ్వే దాని గురించి నిర్లక్ష్యం చేస్తావు. ఇక నుండి విపరీతమైనటువంటి మంచి దృష్టితో కష్టపడాలి అనుకొని నీ మనసుకు నువ్వే నచ్చచెప్పుకొని ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు. తప్పకుండా అందులో నువ్వు విజయం సాధిస్తావు తల్లి. నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను కదా! రేపు గురువారం రోజున ఒక మిరాకిల్ని చూడబోతున్నావు అని ఎందుకన్నానంటే నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపుమాపేలా, తిరిగి మరలా నీ లక్ష్యం వైపు నువ్వు అడుగులు వేసేలా నీకు నీ మనసును పూర్తిగా మార్చబోతున్నాను. నువ్వు వెళ్తున్నటువంటి దారి కాస్త నీకు కష్టం అనిపించవచ్చు. అలా అనిపించిన ప్రతిసారి కూడా నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని మార్చుకో. చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని కాదు. కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ వచ్చావుగా. ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా, చక్కగా పూలబాటలా అందంగా ఉంచబోతున్నాను. కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఎలా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే దాని గురించి, వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు. తప్పకుండా నీకు విజయదేవత వరిస్తుంది. ఎవరైతే నిన్ను చీకొట్టారో, ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరలా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అప్పటి వరకు మౌనంగా ఉండు. ఎందుకంటే మౌనంగా ఉంటే అది ఓటమి ఒప్పుకున్నట్లు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే గొప్ప లక్షణం. కాబట్టి అది నువ్వు అలవర్చుకో. అరుపులు గెలుపు కాదు కదా! కాబట్టి ఎవరితో కూడా అరవద్దు. నిన్ను మోసం చేసిన వారిపైన కూడా నువ్వు అరవద్దు. కేవలం వారిని చూసి ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు చాలు. అదే వారికి పెద్ద శిక్షగా ఉంటుంది. అది కూడా ఎప్పుడో తెలుసా? నీవు విజయాన్ని పొందినప్పుడు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నప్పుడు. అప్పటి వరకు నువ్వు ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దు. కేవలం నేను చెప్పిన విధంగా మౌనాన్ని మాత్రమే వహించు. తర్వాత చూడు ఎంత అద్భుతంగా నీ జీవితం ఉంటుందో. చదివినటువంటి ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడినట్లుగా నువ్వు చేసినటువంటి పని కూడా నీకు ఏదో ఒక రోజు
అంతా నీకు మంచి చేసేలా చేస్తుంది. సంతోషంగా ఉండండి. విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.